రాజకీయం ప్రతిరోజు మంచి మాస్ మసాలా వండి పెడుతూనే ఉండాలి. టాపిక్ చిన్నదైనా పెద్దదైనా సరే రోజు పొలిటికల్ వార్ సాగుతూనే ఉండాలి. లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉండాలి. ఇలా ఉంటూనే కదా అటు రాజకీయ నాయకులకు ఇటు పొలిటికల్ ఆడియన్స్కు కిక్కు. రాష్ట్రంలో అచ్చు గుద్దినట్లు అలాంటి వ్యవహారమే ఇప్పుడు హాట్గా నడుస్తోంది. అదే ఓట్ల చోరీ. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పుడు పొలిటికల్ థియేటర్ పై ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు వచ్చింది. అసలు ఇప్పుడే ఈ చర్చ ఎందుకు వచ్చింది? లోకల్ పోర్ను టార్గెట్ చేసే ఆ పార్టీలు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారా? కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న డైలాగ్ వార్కు కారణమేంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. రాజకీయ నేతలు పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉంటారు. వారు ఎప్పుడు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి వారి వ్యాఖ్యలు, వాటి అర్థాలు మారిపోతూ ఉంటాయి. పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలు, ఓటర్ల జాబితాల్లో అక్రమాలు హైలైట్ చేసి తద్వారా కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీని టార్గెట్ చేశారు. ఆయన వ్యూహం క్లియర్ గా ఉంది. ఈ వ్యూహం ద్వారా బీజేపీని చిక్కుల్లో పడేసేందుకు రాహుల్ ఎంచుకున్నారు. అయితే తెలివిగా దొంగతనం చేసే అవకాశం లభిస్తే అడ్డంగా బుక్ కాకుండా ఉండేలా, అలా అని పెద్దగా లాభం పడకుండా దోపిడీలు చేయడం ఉండదు కదా. దొంగ లక్ష్యం ఎంత కుదిరితే అంత ఎక్కువగా దోచుకోవడమే కదా. అలాంటప్పుడు ఒకవైపు దొంగతనం జరిగిందని ఆరోపిస్తూ వినిపిస్తున్న వాదనకు లాజిక్ అందేలా ఉండాలి కదా. అలాంటిదేమీ లేకుండా నోటికొచ్చినట్లుగా మాట్లాడితే అభాసుపాలవుతామన్న ఆలోచన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలు చూసినప్పుడు అయ్యో అనుకోకుండా ఉండలేం. అయితే దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ అక్రమాలు జరిగాయని ఆల్రెడీ రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. జాతీయ స్థాయిలో మోదీ సర్కారుపై విరుచుకు పడుతున్నారు. మిగతా చోట్ల ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం ఈ విషయంలో రచ్చ అయ్యేటట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక్కడ హస్తం మీదికి బాణాలు ఎక్కుపెడుతోంది కమలం. ఇదే సమయంలో తెలంగాణలో జనహిత పాదయాత్ర పేరుతో పర్యటిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని, రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. అయితే అంతే ధీటుగా కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు వెళదామని ఛాలెంజ్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్ల చోరీ లొల్లి నడుస్తోంది. రెండు పార్టీల మధ్య రాజకీయం కాస్త సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తుంది. గురి తప్పకుండా వల విసురుతున్నారు. ఇంతకీ ఎవరు విసిరిన వలలో ఎవరు పడ్డారు? ఇందులో గులాబీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే కారు పార్టీని షెడ్డుకు పంపించేందుకు ఈ టాపిక్ తెరపైకి తెచ్చారని చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏం మాట్లాడినా నడుస్తుందేమో గాని ఇక్కడ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అలా నడవకపోవచ్చన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఆచితూచి మాట్లాడకుంటే ఎదురు దెబ్బలు తగులుతాయన్న సలహాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓటు చోరీ తుట్టెను కదిపారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీకి పాల్పడిందని, దొంగ ఓట్లతోనే 8 ఎంపీ సీట్లు గెలిచిందని ఆరోపించారాయన. ఆ మాటకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. బీజేపీ ఎంపీల విజయంపై తమకు అనుమానాలు ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాస్తామని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో దొంగ ఓట్లు ఉన్నాయని, అది తాను నిరూపిస్తానని అంటున్నారు. అయితే నిజామాబాద్ లో మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్ లో ఓ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సంగతి ఏంటని, రాష్ట్రంలో దొంగ ఓట్లతోనే గెలిచారా అని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందగా బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో కమలం పార్టీతో పాటు హస్తం పార్టీ తలో 8 సీట్లను కైవసం చేసుకుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓట్ చోరీ రాజకీయం రచ్చ జరుగుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఓట్ చోరీకి పాల్పడిందని చెయ్యి పార్టీ ఆరోపిస్తోంది. దానికి అంతే బదులుగా కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. తాము ఇదే పని చేస్తే తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చేవాళ్లమని, కాంగ్రెస్ కసలు డిపాజిట్లు దక్కేవే కాదంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం తాను విసిరిన బాణం తనకే తగిలినట్టయిందంటున్నారు రాజకీయ పండితులు. ఇక కాంగ్రెస్ కూడా 8 ఎంపీ సీట్లు గెలిచింది కదా, మరి ఆ సంగతేంటని అడుగుతున్నారు కమలనాథులు. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది
హస్తం పార్టీనే కదా, అధికార యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంది కదా అని నిలదీస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడితే మీరెందుకు మౌనంగా ఉన్నారని ఇంకొంచెం స్వరం పెంచి గట్టిగా అడుగుతున్నారు బీజేపీ లీడర్లు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఉన్న ఓటర్ జాబితాతోనే లోక్సభ ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు కాషాయ పార్టీ లీడర్లు. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించినట్టు దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించి మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ చేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ చీఫ్ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడారని అంటోంది కాషాయ పార్టీ. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఓటరు లిస్టు కుస్తీలు మొదలైనట్టయింది. మొత్తానికి తెలంగాణలో ఓట్ చోరీ రాజకీయం రచ్చ అవుతోంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికపై దీనిపై ఎఫెక్ట్ పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో అధికార పార్టీని ఓట్ చోరీ వ్యవహారం డిఫెన్స్లో పడేసే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ రివర్స్ అటాక్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. మరి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ దళం రివర్స్ అటాక్ కి కాంగ్రెస్ ఎలా ఎదుర్కొంటుంది, అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాలి.